కన్యాకుమారి అండ్ ఆర్గానిక్ లవ్ స్టోరీ. ఇంతకీ ఈ మూవీ ఆర్గానిక్గా ఉందా లేదా పెస్టిసైడ్స్ ఏమైనా కలిపాడా లేదా అనేది తెలుసుకుందాం. అవునా? అబ్బా. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో అండ్ హాహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి రైటర్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్నీ మా రోషన్ బాబే, అంటే అదే సృజన్ అడ్డాల గారు. ఇంకా మూవీ ఎలా ఉందని అడిగితే బాగా నచ్చింది నాకైతే. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, కన్యాకుమారికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. బట్ ఇంట్లో మనీ ప్రాబ్లం వల్ల ఇంజనీరింగ్ చదివించకుండా డిగ్రీ చదివిస్తారు. అలా తనకి ఇష్టం లేకపోయినా బట్టల షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తూ లైఫ్ను గడుపుతూ ఉంటుంది. సో మన కన్యాకుమారి పెళ్లి చేసుకున్నవాడైనా మంచి జాబ్ చేస్తూ సిటీలో బాగా సెటిల్ అయ్యి అండ్ ఇంకా తనకు సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి హెల్ప్ చేసేవాడే రావాలి అని కండిషన్ పెడుతుంది. బట్ పక్క ఊర్లో తిరుపతి అనే వ్యక్తి మన కన్యాకుమారిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ తిరుపతి ఒక రైతు. ఇంకా వీళ్ళిద్దరూ ఎలా లవ్ చేసుకున్నారు, ఇంకా కన్యాకుమారి అనుకున్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిందా లేదా అనేది స్టోరీ. నాకైతే ఈ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే, హీరో కన్యాకుమారిని లవ్లో పడేయడానికి 5 స్టేజెస్ చెప్తాడు. అది కూడా ఫార్మింగ్ టెంప్లెట్లో ఉంటుంది. ఆ థాట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది ఆల్రెడీ చాలా మూవీస్లో ఉన్నదే, బట్ ఫార్మింగ్ టైప్లో చెప్పడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీ మొత్తం రియల్ లొకేషన్స్లో తీయడం వల్ల చాలా రియలిస్టిక్గా అనిపించడమే కాకుండా చాలా రీఫ్రెషింగ్గా అనిపించింది మూవీ. ఈ మూవీ మొత్తం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో జరుగుతూ ఉంటుంది. ఇంకా మూవీలో కామెడీ అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా మూవీలో యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, హీరోయిన్ కన్యాకుమారిగా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత బాగుంటాయని, ఏదో యావరేజ్గా ఉంటాయి అనుకున్నా. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చిందని నాకు. ఫ్రీ టైంలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్.